నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని, ట్రంప్. విదేశీ రాడార్లు మా అణుజలాంతర్గాములను గుర్తించలేవు, పుతిన్. కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే ఇప్పుడు బిల్లు వచ్చేది కాదు, కేంద్ర మంత్రి అమిత్ షా. రెండు 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం, ఇస్రో చీఫ్. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దం, సురవరం సుధాకర్ రెడ్డి, కేటీఆర్. ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్, పలువురు గల్లంతు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గాములను విదేశీ రాడార్లు గుర్తించలేవని అన్నారు. ఆర్కిటిక్ మంచు ఫలకాల కింద ప్రయాణించే తమ సబ్మెరైన్లను గుర్తించే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. సరోవ్లో జరిగిన కార్యక్రమంలో న్యూక్లియర్ సెక్టర్ వర్కర్లతో మాట్లాడారు. రష్యా రక్షణ అంశంలో ఆర్కిటిక్ ప్రాంతం అత్యంత కీలకమైందని పుతిన్ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న వ్యూహాత్మక న్యూక్లియర్ సబ్మెరైన్లు ఆర్కిటిక్ ఐస్ కిందకు కూడా వెళ్ళగలవని, అవి రేడార్ల నుంచి తప్పించుకుంటాయని, ఇది తమ మిలిటరీ సాధించిన ఘనత అని పుతిన్ అన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో కొనసాగుతున్న పరిశోధనలు కీలకమైనవన్నారు. అయితే ఆర్కిటిక్లో మంచు కరుగుతున్న కారణంగా షిప్పింగ్ రూట్లు ఇప్పుడు మరింత ఎక్కువ యాక్సెస్లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. చాలా వరకు దేశాలు ఇప్పుడు ఆర్కిటిక్ దారిని వాడాలని చూస్తున్నాయని, అలాంటి సమయంలో తమకు అడ్వాంటేజ్ అవుతుందని ఆయన అన్నారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఐస్ బ్రేకర్ సబ్మెరైన్లు రష్యా వద్దే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశం మాత్రమే వీటిని ఆపరేట్ చేస్తోంది. 2000 నుంచి రష్యా 8 బొరై క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్లను నిర్మించింది. తాజాగా కిన్యాజ్ పోజర్క్యూస్ సబ్మెరైన్ను ఆవిష్కరించింది. మరో 2 నిర్మాణంలో ఉన్నాయి. తమ జలాంతర్గాముల్లో బులావా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నట్లు పుతిన్ తెలిపారు. ఆ మిజైల్ రేంజ్ సుమారు 8000 కిలోమీటర్లు ఉంటుంది. రష్యా ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2 దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై 2 వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్ జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్ జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇక నూనె వెనిగర్ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వారిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఒకవేళ సమావేశం జరగకపోతే ఎందుకు సమావేశం కాలేదో అందుకు గల కారణాలను తెలుసుకుంటామని అన్నారు. శాంతి చర్చలకు రష్యా ఒప్పుకోని క్రమంలో మాస్కో మరోసారి భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2 దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై 2 వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాము అని చెప్పుకొచ్చారు. భారతదేశం అంతరిక్ష రంగంలో కొత్త పుంతలు తొక్కుతుందని, 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు అవుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పేర్కొన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యక్రమాలకు సమానంగా ఉంటుందని నారాయణన్ అన్నారు. ప్రధాని మోదీ అందించిన దిశ దార్శనికతల ఆధారంగా చంద్రయాన్ 4 మిషన్ మనకు సాకారమైంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ను కూడా చేరువయ్యాం. 2035 నాటికి మనకు అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రధాని నెక్స్ట్ జనరేషన్ లాంచర్కు ఆమోదం తెలిపారని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పేర్కొన్నారు. తీవ్ర నేరాలతో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో గడిపిన పీఎం, సీఎం, కేంద్ర మంత్రులను తొలగించేందుకు వీలు కల్పించే బిల్లు అవసరాన్ని అమిత్ షా కేరళలో మనోరమ న్యూస్ కాంక్లేవ్లో బలంగా చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన గత 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి బిల్లు రాలేదని అన్నారు. రాజ్యాంగంలో నైతిక విలువలు అవసరాన్ని ఈ బిల్లు చాటి చెబుతోందని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటారా? అసలు ఇది ఎలాంటి చర్చ? నాకు అర్థం కావడం లేదు. ఇది నైతికతకు సంబంధించిన ప్రశ్న.
రాజ్యాంగంలో ఇంతకు ముందు దీనిని ఎందుకు చేర్చలేదని ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో జైలుకు వెళ్లే వ్యక్తులు ప్రజాప్రతినిధులు అవుతారని రాజ్యాంగకర్తలు ఊహించి ఉండకపోవచ్చు అని అమిత్ షా అన్నారు. అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ ఆయన రాజీనామా చేయడానికి నిరాకరించిన విషయాన్ని అమిత్ షా ప్రస్తావిస్తూ, ఒక ముఖ్యమంత్రి జైలులో నుంచే ప్రభుత్వాన్ని నడిపారని, అలాంటప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలా వద్దా అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఢిల్లీలో అధికారంలో ఉందని, అయితే తమకు అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని అన్నారు. అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే కొత్త బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్ షా స్పష్టం చేశారు. సిబిఐ అగ్రనాయకులు నల్గొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు అపారమైనవని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని వెల్లడించారు. ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. వారి కుటుంబానికి, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించిన సురవరం 1998, 2004లో రెండుసార్లు నల్లగొండ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. సిబిఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సిపిఐ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. ఉత్తరాఖండ్ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. తాజాగా చమేలి జిల్లాలో థరలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు వరదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. పుణ్యక్షేత్రం ధర్మస్థలిలో సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేసిన ఫిర్యాదుదారుణ్ణి ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో బాధితుల పక్షాన మాట్లాడుతున్న వ్యక్తిని అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడి ఆరోపణలన్నీ కల్పితమని, అవాస్తవమని తేలడంతో ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ధర్మస్థల గత కొంతకాలంగా వార్తల్లోకి ఎక్కింది. గత కొంతకాలంగా పోలీస్ అధికారులు వెంట పరిసర ప్రాంతంలోని చెట్లు, పుట్టల వెంట తన ముఖం బయటపడకుండా ముసుగు ధరించి తిరుగుతున్న ఓ వ్యక్తిని మనం చూసే ఉంటాం. ధర్మస్థలలో ఘోరాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడు గతంలో తాను ఇక్కడ విధులు నిర్వర్తించినప్పుడు 100కు పైగా యువతుల మృతదేహాలను తన చేతులతో పాతి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని విచారణకు పిలిచింది. గంటల తరబడి సాగిన విచారణలో అతడు చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పాటు చెప్పినవన్నీ కట్టుకథలని, దీంతో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారన్న కారణంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ అరెస్టుతో ధర్మస్థల కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని విచారణకు పిలిపించింది. గంటల తరబడి సాగిన విచారణలో అతడు చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పాటు చెప్పినవన్నీ కట్టుకథలని విచారణలో తేలింది. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారన్న కారణంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ అరెస్టుతో ధర్మస్థల కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా తమ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మరియు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించడం, నగరాలు నివరాత్మక పరిశుభ్రతమైన దృష్టి సారించాలి. ఇక కాలువల శుభ్రత, గుంతల మరమ్మత్తు మరియు ప్రజా ప్రదేశాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనే థీమ్తో కోటవీధిలోని జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ నుండి 4 రోడ్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ రెవెన్యూ, పోలీస్, R&B, మెడికల్ మరియు హెల్త్, ఇరిగేషన్, ICDS మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు తదితర అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, మెప్మా సిబ్బంది హాజరయ్యారు.
ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అమలు చేసే దాంట్లో భాగంగా ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించినందుకు మన ఇతర అన్ని రకాల అంగన్వాడీ ఆశ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ పిల్లలందరికీ శుభాశీస్సులు, వీళ్ళందరికీ స్వాగతము, ధన్యవాదాలు. కాలువలు దాంట్లో పోతే పైప్ రైన్ వర్షం ఎక్కువ పడినప్పుడు ఎక్కడైనా గుంతలు దాంట్లో రోడ్ల మీద కానీ గుంతల్లో కానీ ఎక్కడ నిలవబడినప్పుడు అది మురికి నీరు అంటారు. ఆ మురికి నీరులో మలేరియా దోమ ఎక్కువగా ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనేది పెరుగుతుంది కాబట్టి మలేరియా జ్వరం ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే జ్వరం అనేది సాయంత్రం నుంచి ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చలి ఎక్కువ వస్తుంటుంది మలేరియా జ్వరం అంటే. కాబట్టి దానికి అట్లా ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు చూసి దానికి బ్లడ్ టెస్ట్ చేయడం, దానివల్ల చేసుకొని ఆ విధంగా మలేరియా అనేది వచ్చేదానికి ఉంటుంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలో అవుతాం. కానీ మనము ఇంతవరకు మనం అంతా ఇప్పుడు ఇంతకుముందు మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటే ఉండేది. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు అలైన్ అయిపోయినాయి. ఎవరైనా కానీ ఏ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ తీసుకొని అందరం ఒక సఖ్యగా పనిచేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మురికి నీరు నిలబడడానికి మున్సిపల్ కమిషనర్ సార్ కానీ. కర్నూలు జిల్లా కోసగి మండలం సాతనూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు సాతనూరు వెంకటేష్తో పాటు మరో 50 మంది విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని సర్పంచ్ను గెలిపిస్తే కనీసం త్రాగడానికి నీరు కూడా తమ కాలనీకి రావడం లేదని వారు అన్నారు. గ్రామంలో డ్రైనేజీలు ఎక్కడికక్కడ నిండిపోయాయని, దీంతో గ్రామంలో దోమలు విపరీతంగా పెరిగాయని, వీటి వల్ల రోగాల బారిన పడుతున్నామని వారు అన్నారు. సాతనూరు గ్రామంలో ఏం అభివృద్ధి పనులు చేశాడో సర్పంచ్ చూపించాలని వారన్నారు. ఇప్పటి వరకు డ్రైనేజీలు దోమల నివారణకై ఫాగింగ్ చేసినట్లు, ఇక ఫోటోలకు ఫోజులిచ్చి పంచాయతీ నిధులు లక్షలాది రూపాయలు డ్రా చేసుకొని సర్పంచ్ పబ్బం గడుపుతున్నారని వారు అన్నారు. ₹1 కోటి పైన తమ గ్రామానికి ఖర్చు పెట్టినట్లు దొంగ బిల్లులు చూపించి సర్పంచ్ డబ్బులు డ్రా చేసుకున్నాడని వారు అన్నారు. సమాచారం చట్టం కింద తమ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకున్నామని వారు అన్నారు. ఇక ₹1 కోటి వరకు డబ్బులు డ్రా చేసుకున్నాడని గ్రామస్తులు మూకుమ్మడిగా సర్పంచ్ అవినీతిపై ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని వారు అన్నారు. 30 నుంచి 40 లక్షల వరకు మాత్రమే గ్రామంలో పనులు చేసి ఉంటారని, మిగతా నిధులు అంతా అధికారులతో కుమ్ముక్కై లక్షలాది రూపాయలు డ్రా చేసుకొని పబ్బం గడుపుతున్నారని ఆ గ్రామ సర్పంచ్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి గ్రామంలో జరిగిన పనులపై దర్యాప్తు చేసి అవినీతిని బయట పెట్టాలని కోరుతున్నారు. సాతనూరు గ్రామం మొత్తం దాదాపుగా గ్రామ సర్పంచ్ మా ఊర్లో 2200 ఓట్లు ఉంటే 330 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు అనమాట. గెలిస్తే అంత మెజార్టీ ఇస్తే కూడా కనుక ఈడ దాదాపుగా ₹1,05,66,000 2 సంవత్సరాలు 2024 5 సంవత్సరాల లోపలనే మరి ₹1,05,66,000 ప్రూఫ్లతో సహా నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్తో సహా తీసుకున్నాను. ఇక డబ్బులు డ్రా చేసి మరి ఆ డ్రా చేసిన దానికి ఏమంటే శానిటైజర్ అని, లేదంటే దోమల మందు కొట్టడం అని, అంటే డ్రైనేజీలు వేసినానని, డ్రైనేజీలు క్లీన్ చేసినానని, సీసీ రోడ్లు వేసినానని అనేక రకాలుగా ఇక ఊరుకూకునే RDF వాళ్ళ దగ్గర వాళ్ళ అధికారుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి ₹1,05,66,000 తీసుకోవడం జరిగింది. అయినా మా గ్రామంలో అభివృద్ధి శూన్యం. మరి మేము అప్పుడు చెప్పినాము వీళ్ళకి దాదాపుగా 330 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు. ఆయన చేసింది ఏమి వృధా. ఈ డబ్బులంతా తీసుకున్నాడు, ఆయన డ్రా చేసినాడు, అయినా ఎటువంటి నిరుపయోగం లేదు. లైట్లు లేవు ఇక్కడ మొత్తం వాల్మీకి నగర్లో కానీ SC కాలనీలో కానీ అసలు నీళ్లు వచ్చే పరిస్థితే లేదు. డ్రైనేజీలు మీరు ఇప్పుడే చూసినారో అసలు దారి పోవడానికి కూడా అవకాశం లేదు. డబ్బులైతే నిధులు లేవు అంటున్నాడు. మరి ₹1,05,66,000 డ్రా చేసినాడు, ఎక్కడ పెట్టినాడు? మరి పంచాయతీ వాళ్ళు దీన్ని బాగా పరీక్షించి ఈ డబ్బులు ఎక్కడ పోయినాడు అసలు చెప్పాలంటే హిందువులకు కానీ SCలకు కానీ శ్మశానానికి దారి కూడా లేని పరిస్థితి ఇక్కడ. మా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలరు. పరిశుభ్రతే అభివృద్ధికి పునాదని ఆమె అన్నారు. అనంతరం ఆమె గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. చీపురు పట్టి చెత్తా చెదారాన్ని స్వయంగా ఊడ్చడం ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. స్థానిక పాఠశాలలో హ్యాండ్ వాష్ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ సంచులు వద్దు.
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 46 మందికి 26,05,927 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇక ముగ్గురికి ఎల్ఓసీలు, మరో ఇద్దరికి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు అందజేశారు. ఎలక్షన్ బాబు మాట్లాడుతూ ఆపదలో అండగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధి అని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయాన్ని మరవకూడదని తెలిపారు. వ్యాధులైతేనేమి, హాస్పిటల్ అవసరాలకి మన ముఖ్యమంత్రి వర్యులు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దగ్గర ఈరోజు మనం 50 మందికి దగ్గర 40 లక్షల రూపాయలు ఈరోజు 50 మందికి మనం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు ఆర్థిక సహాయాన్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా చాలామందికి కూడా మనం సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రియతమ ముఖ్యమంత్రి విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తేవాలని శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన క్రీడా దినోత్సవ రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావుతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి క్రీడా రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడా యూనివర్సిటీతో పాటు జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తూ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. క్రీడోత్సవ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి 29 వరకు ఏదైతే దాన్ని పురస్కరించుకొని ఈరోజు రన్వే భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో పెట్టడం జరిగింది. క్రీడలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని క్రీడా యూనివర్సిటీతో పాటు జిల్లా కేంద్రాల్లో స్టేడియంలను మరి అభివృద్ధి చేయడం, దృఢ సంకల్పంతో విద్యతో పాటు ఉద్యోగాలతో పాటు ఏదైతే ఈ యొక్క క్రీడలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. అందులో ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రన్వేను మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. క్రీడాకారులు కూడా ఈరోజు జాతీయ స్థాయిలో ఇంకా రాణించే విధంగా మరి విద్యతో పాటు మరి వాళ్ళు క్రీడల్లో కూడా ఎదగాలని సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం మందపల్లి మందేశ్వరి శనీశ్వర స్వామి ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి వారం కావడంతో ఈ పూజా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలుచే అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులకు 9 రకాల పూజా సామగ్రితో పాటు విలువైన అమ్మవారి రూపును అందిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి రమేష్ బాబు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయం వెనుక ఉన్న కొబ్బరి తోటలో ఉచిత అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సిద్దంశెట్టి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వరి ఉమా పార్వతి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి వారం కాబట్టి ఆడపడుచులందరికీ ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహిస్తున్నామండి. ఈ పూజలకి హాజరైన ఆడపడుచులందరికీ దేవస్థానం తరఫున ఉచితంగా రూపు, రైతుల గుట్ట, కొబ్బరికాయ, పూజా సామాగ్రి, పూజ అనంతరం ఉచిత అన్నదానం కూడా వితరణ చేయబడుతున్నది. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్లో ఆయన పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. వినాయక చవితి, మిలాన్ ఉన్ నబీ పండుగల సందర్భంగా హిందూ, ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని అన్నారు. గణేష్ మండపాలకు కరెంటు, పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలని అన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జన సమయంలో మద్యం సేవించి శోభాయాత్ర నిర్వహించరాదని అన్నారు. పండగల వేళ లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని సిపి హెచ్చరించారు. మత సామరస్యాలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్కు విఘాతం కలగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పెంచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవాళ్ళు, కానీ ప్రతి సంవత్సరం కొంత విజయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్ గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అందరికీ వెళ్ళి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకోవచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మీకు ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలో రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని మిషన్ భగీరథ పథకం వద్ద కార్మికుల వేతనాలు చెల్లించాలని మిషన్ భగీరథ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. మిషన్ భగీరథ పథకంలో చేస్తున్న కార్మికులకు 3 నెలలు వేతనాలు చెల్లించాలని హెడ్ వర్క్ వద్ద నీటి సరఫరా బంద్ చేసి మిషన్ భగీరథ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 18 మండలాలకు త్రాగునీటి సరఫరా బంద్ అయింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో త్రాగునీటి కోసం స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకులు మధ్యల రవి మాట్లాడుతూ ఎల్ఎన్టీ కంపెనీలో 463 మంది కార్మికులు, ఎస్కే ఎలక్ట్రికల్ కంపెనీ 9 మందికి 13 నెలలు, మిషన్ భగీరథ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులందరం కూడా మరి 2000 సంవత్సరంలో సిపిడబ్ల్యూ స్కీమ్ అని చెప్పేసి మరి అప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. అంటే సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి, 2018 నుంచి మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. కార్మికులు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన నీళ్లు అందిస్తూ మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులకు వచ్చే జీతాల కాడికి వచ్చేసరికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 25, 26 తేదీల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇక నాగులవంచ గ్రామంలో పాతర్లపాడు క్రాస్ రోడ్డు బస్టాండ్ సెంటర్లో ఆ సంఘం ప్రచార పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని అన్నారు. రైతాంగం సుదీర్ఘ పోరాట ఫలితంగా రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నాడు. నేడు భారత వ్యవసాయ రంగాన్ని ట్రంప్ ముంగిట పెట్టి దివాలా తీయించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారన్నారు. ఇది అఖిల భారత ఐక్య రైతు సంఘం. ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి సంఘానికి సంబంధించినటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు మన హక్కుల కోసం ఒక 6 నెలలు పోరాడి మనకి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చేటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలని మనం రద్దు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే ఇంకా మనకి ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ వాళ్ళ పెట్టుబడులకు అనుగుణంగా మనకి వాళ్ళ సరైనటువంటి గిట్టుబాటు ధరలు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి స్వామినాథన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని, ట్రంప్. విదేశీ రాడార్లు మా అణుజలాంతర్గాములను గుర్తించలేవు, పుతిన్. కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే ఇప్పుడు బిల్లు వచ్చేది కాదు, కేంద్ర మంత్రి అమిత్ షా. – 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం, ఇస్రో చీఫ్. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దం, సురవరం సుధాకర్ రెడ్డి, కేటీఆర్.
ఉత్తరాఖండ్లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్, పలువురు గల్లంతు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.